ఆల్ టైమ్ హైకి చేరింది బంగారం ధర. ఒక్కరోజే 3,770కి చేరి ప్రస్తుతం తులం బంగారం ధర ఏకంగా 1,35,180 రూపాయలకు చేరింది. గోల్డ్ లవర్స్ కి భారీ షాక్లు ఇస్తోంది. దీపావళి ముందొచ్చే దంతరాస్ కారణంగా డిమాండ్ భారీ ఎత్తున పెరగడంతో ప్రస్తుతం బంగారం ధర 1,33,000 వరకు చేరినట్టుగా తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో పలు రికార్డులు నమోదు చేస్తున్న బంగారం ధర దీపావళి దగ్గరకు వచ్చే కొద్దీ మరింత పెరిగి అందనంత ఎత్తుకు చేరుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. రైట్ అంజుమా, 6 నెలల క్రితం బంగారం ధర గ్రామ్ చూసుకుంటే 8,500 వద్ద కొనసాగింది. ఇప్పుడైతే 24 క్యారెట్ల బంగారం ధర 1,32,000 వరకు చేరింది. ఆల్ టైమ్ హై అనే చెప్పొచ్చు. సో దంతరాస్ కారణంగాన సో ప్రపంచంలో కూడా నెలకొన్న అనిశ్చితి మొత్తంగా ఏ విధంగా బంగారం ధరను ప్రభావితం చేస్తోంది? సాధిక, గత కొన్ని రోజులుగా చూసినట్లయితే కూడా పసిడి ధరలు పైకి పోతున్నాయి. ఎవరు ఊహించని విధంగా రోజుల తేడాలోనే మనకి దాదాపు 3-4 వేల వరకు కూడా పెంపు అనేది చూస్తున్నాము. 10 రోజుల క్రితం చూస్తే మనకి 24 క్యారెట్ల బంగారం ధర వచ్చేసి దాదాపు మనకి 1,24,000 వరకే ఉంది. కానీ ప్రస్తుతం చూస్తే 22 క్యారెట్ల తులం బంగారం ధర 1,34,900 వరకు కూడా చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర చూస్తే 1,21,000కు చేరింది. సో ఎవరు ఊహించని విధంగా బంగారం ధరలు పైకి పోతున్నాయి. ఇటు అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు, అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించినటువంటి సుంకాల పెంపు, యుద్ధ పరిస్థితులు, ఈ కారణాల వల్ల బంగారం ధరల్లో విపరీతమైనటువంటి పెరుగుదల చూస్తున్నట్లుగా కూడా మనకి బంగారం షోరూంల యజమానులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే రానున్నది మనకంతా కూడా ఇప్పుడు రేపు ధనత్రయోదశి ఉంది. దీపావళి సందర్భంగా కూడా అనేక మంది బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. పండుగలు, శుభకార్యాలు, పెళ్లిళ్ల సమయంలో ఎంతో కొంత బంగారం తీసుకుంటూ ఉంటారు. ధనత్రయోదశి నాడు కొంతైనా బంగారం తీసుకోవాలి అనేది చాలా మంది భావిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం 1 గ్రాము బంగారం తీసుకుందామన్నా సరే దాదాపు మనకి 16-17 వేలకు పైగానే అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే సాధారణ మధ్య తరగతి ప్రజలు ఇక మేము బంగారం కొనలేము అనేటువంటి పరిస్థితికి వచ్చేశారు. అయితే బంగారం ధరలు పెరుగుతున్న క్రమంలో బంగారం మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా అంతకంతకు పెరుగుతూనే ఉన్నారు. సో కస్టమర్లని అట్రాక్ట్ చేసేందుకు ఈ బంగారం షోరూంల నిర్వాహకులు కొత్త డిస్కౌంట్లని, ఆఫర్లను కూడా అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు. అదే విధంగా లైట్ వెయిట్ జ్యువెలరీని కూడా ఎక్కువగా ఇంట్రడ్యూస్ అనేది చేస్తున్నారు. సో ఒకప్పుడు మనకి కొన్ని డిజైన్లలో మాత్రమే లైట్ వెయిట్ జ్యువెలరీ అనేది అందుబాటులోకి వచ్చేది. కానీ ప్రస్తుతం భారీగా పెరుగుతున్నటువంటి బంగారం ధరల కారణంగా చాలా అన్ని రకాల ఆభరణాల్లో కూడా మనకి లైట్ వెయిట్ జ్యువెలరీని అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అంటే 10 తులాలలో మనకు ఒక నెక్లెస్ వస్తే ప్రస్తుతం దానిని 5-6 తులాల వరకు కుదించి వాళ్ళు తయారు చేసి అందిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో సాధారణ మధ్య తరగతి ప్రజలు బంగారం మార్క్ 1,00,000 దాటిన వెంటనే ఇంకా మేము బంగారం కొనలేము అని తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే కూడా మనకి క్రమక్రమంగా ఇంకా పెరుగుతూనే ఉంది తప్ప తగ్గట్లేదు. ఏప్రిల్ 21వ తేదీన చరిత్రలోనే తొలిసారిగా 1,00,000 మార్క్ ని బంగారం ధర దాటింది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసేటువంటి లేకుండా మొత్తంగా మనకి పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం 1,34,000కు చేరింది. ఇది మరో 2-3 రోజుల్లో ఇంకో 3,000 పెరుగుతుంది అని చెప్పుకోవటంలో ఎట్లాంటి సందేహం కూడా లేదు. సాధారణంగా బంగారం షోరూంల నిర్వాహకులు ఈ సంవత్సరం చివరి నాటికి 1,50,000కు చేరుతుంది అని అంచనా వేశారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే మరో నెల రోజులలోనే ఈ మార్కును దాటే పరిస్థితి ఉండబోతోంది అన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు 22 క్యారెట్ల బంగారం ధర, 24 క్యారెట్ల బంగారం ధర 1,00,000 మార్కుని దాటేసి ఒకదానితో ఒకటి పోటీ పడుతూ కూడా మనకి పెరుగుతూనే ఉన్నాయి. ఇక వెండి ధరలు చూసుకుంటే కూడా అదే విధంగా ఉన్నాయి. మొన్నటి వరకు మనం చూస్తే కిలో వెండి మనకి 1,00,000 మార్కుని దాటేసింది. ప్రస్తుతం చూస్తే 1,80,000 చిల్లరగా మనకి కిలో వెండి ధరలు కూడా ఉన్నాయి. సో భవిష్యత్తులో పెరిగే అవకాశమే తప్ప తగ్గే అవకాశం మాత్రం కనిపించట్లేదు అనేదైతే బంగారం షోరూంల నిర్వాహకులు చెప్తున్నటువంటి మాట. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ అంజుమా. రైట్, గోల్డ్ రేట్స్ ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయనే చెప్పొచ్చు. 6 నెలల క్రితం 1 గ్రాము బంగారం ధర 8,500 వద్ద కొనసాగింది. ఇప్పుడు ఒక్కసారిగా 3,770 రూపాయలు పెరిగి 10 గ్రాముల బంగారం ధర 1,35,180 వద్ద కొనసాగుతోంది.